ప్రైజ్ లార్డ్. जय मसीह की। ప్రార్థన చేసుకుని प्रार्थना బైబిల్ कर, స్టడీ ఆరంభించుకుంటాం. प्रार्थना करके बाइबल अध्ययन शुरू करेंगे। ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, प्रेमी स्वर्गीय पिता पवित्र प्रभु जी, సర్వశక్తిమంతుడవును సర్వాధికారియును సర్వభౌముడు దేవా, सर्वशक्तिमान सर्वाधिकारी परमेश्वर, సర్వంలో సర్వమై ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నీ పాద సన్నిధికి వస్తుంటున్నాం, ఆరాధిస్తుంటున్నాం. जो सब में सब कुछ है, प्रभु यीशु के पवित्र नाम में तेरे चरणों की चौकी में प्रभु तेरी आराधना करते हैं। నీ ప్రియ కుమారుని యొక్క అమూల్యమైన రక్తాన్ని మా కొరకు క్రయధనంగా చెల్లించినందుకు స్తోత్రాలు. प्रभु जी अपने प्रिय बेटे के लहू को हमारे लिए मूल्य के रूप में चुका दिया, आपकी स्तुति करते हैं। మా ప్రాణ విమోచన క్రయధనము యేసు ప్రభువారి యొక్క ప్రశస్తమైన రక్తముగా ప్రాణము अर्पिंచి మమ్మల్ని విమోచించినందుకు స్తోత్రాలు. प्रभु जी हमारे प्राण की छुड़ौती के लिए अपने प्रिय बेटे प्रभु यीशु मसीह के लहू के द्वारा तूने उस मूल्य को चुका दिया, आपकी स्तुति करते हैं। ప్రేంగులు మా తండ్రి, మా పాపములకు కాకుండా సర్వలోక పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్న प्रभु जी యేసుని బట్టి స్తోత్రాలు. न केवल हमारे पापों के लिए पर प्रभु जी सारी पृथ्वी के लोगों के पापों के लिए अपने लहू को बहाया, मूल्य चुकाया, धन्यवाद देते हैं। అందు నిమిత్తమే యోహాన్ గారి స్వార్థ 4వ అధ్యాయము 42 వచనం బట్టి ఈయన నిజముగా లోకరక్షకుడు అన్నాడు. प्रभु जी यूहन्ना जी का सुसमाचार 4 का 42 पद के अनुसार ये सचमुच में जगत का उद्धार करता है। ప్రేంగులు మా తండ్రి, మా సొంత రక్షకుడిగా మా ప్రభుగా ఉన్నందుకు స్తోత్రాలు. प्रभु जी व्यक्तिगत रूप से हमारा उद्धार करता और प्रभु है, आपकी स्तुति करते हैं। నీ పరిశుద్ధ సన్నిధిలో నాయన మేము బైబిల్ స్టడీ కొరకే ఎల్షద్దాయిలో చేర్చి కృపా భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. प्रभु जी आपके पवित्र उपस्थिति में आपके घर एल शद्दाई में प्रभु आने के लिए आपने धन्यता दिया, आपकी स्तुति करते నీ हैं। పరిశుద్ధ నామమును సన్నుతించి ఘనపరుస్తున్నాం. प्रभु जी आपके पवित्र नाम को सराहते हुए आदर देते हैं। నీ పవిత్ర సన్నిధిలోనైనా నీవే పాటల ద్వారా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. प्रभु जी आपके पवित्र उपस्थिति में गीतों के द्वारा वचन के द्वारा हमसे बातें कर। దినమంతట్లో మీరు చేసిన ఉపకారములకై మేలులకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. दिन भर की सारी भलाई और उपकारों के लिए प्रभु जी आपको धन्यवाद देते हैं। ప్రేంగులు మా తండ్రి, ఎక్కడ నిన్ను దుఃఖపెట్టినామో, ఎక్కడ నిన్ను సంతోషపెట్టలేకపోయినామో క్షమించు నాయన. प्रभु जी जहाँ पर भी आपको आपके हृदय को दुखित किए, आपको प्रसन्न नहीं कर सके, हमें क्षमा कर। ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణలో మమ్మను ఈ స్థలాన్ని తీసుకుని వస్తున్నాం. प्रभु जी इस स्थान को और अपने ऊपर तेरे पवित्र लहू का छिड़काव चाहते हैं। సంపూర్ణ మహిమ నీ సింహాసన అధికారం కింద మనం తెచ్చుకుంటున్నాం. प्रभु जी सिंहासन के अधीन में रहने में और प्रभु जी पूरा महिमा तुझको देने में हमारी सहायता कर। యేసు ప్రభువారు హెచ్చించబడాలి, మేము తగ్గించబట్టుకు సహాయం చేయండి. प्रभु जी अवश्य है कि प्रभु यीशु बढ़े और हम घटे। ప్రభు యేసుక్రీస్తుని మాత్రం చూడగలటకు, ఆయన స్వరం వినటకు మాకు సహాయం చేయండి. प्रभु जी सिर्फ हम तुझको देखें और तेरी आवाज़ को सुने, हमारी सहायता कर। కానీ కనిపించి పనిచేస్తున్న శత్రువును సంపూర్ణంగా యేసు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా సాతాను మన సైన్యమును దూరపరిచి లయం చేయండి. प्रभु जी देखी अनदेखी अंधकार की शक्तियों को, शैतान की सेना को प्रभु यीशु के लहू में दूर कर, नाश कर। నీకే సంపూర్ణ మహిమను ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. आमीन। प्रभु जी सारा महिमा आदर तेरे नाम को देते हुए धन्यवाद के साथ हमारे उद्धारकर्ता प्रभु यीशु के नाम से प्रार्थना मांगते हैं। आमीन। आमीन। పాట సంఖ్య 641 పాట పాడుకుంటాం. హిందీలో 529.
తెలుగులో 641, హిందీలో 529. మేల్కొనుమా నా ప్రాణమా, యోచించుమా, మాట వినుమా, పొందేదవు సర్వమున్. మేల్కొనుమా మేల్కొనుమా నా ప్రాణమా, యోచించుమా, మాట వినుమా, పొందేదవు సర్వమున్. యేసు పాదముల యొద్దకురా, యేసు కర్పించు నీ జీవితము. యేసు పాదముల యొద్దకురా, యేసున కర్పించు నీ జీవితం. నీవిప్పుడే ఎరుగుది దీన్ని పొందేదవు. నీవిప్పుడే ఎరుగుది పొందేదవు జ్ఞానము. మేల్కొనుమా నా ప్రాణమా, యోచించుమా, మాట వినుమా, పొందేదవు సర్వము. జీవాహారము భుజించుమిప్పుడే, జీవితమందు శక్తిని పొందు. జీవాహారము భుజించుమిప్పుడే, జీవితమందు శక్తిని పొందు. నీవిప్పుడే ఎరుగుది జయమును పొందేదవు. నీవిప్పుడే ఎరుగుది జయమును పొందేదవు. మేల్కొనుమా నా ప్రాణమా, యోచించుమా, మాట వినుమా, పొందేదవు సర్వము. సర్వం ప్రభుతో వ్యాపించి, సర్వం ముగించు మాయానతో. సర్వం ప్రభుతో నారంభించి, సర్వం ముగించు మాయానతో. నీవిప్పుడే ఎరుగుది ప్రభువే గొప్పవాడని. నీవిప్పుడే ఎరుగుది ప్రభువే గొప్పవాడని. మేల్కొనుమా నా ప్రాణమా, యోచించుమా, మాట వినుమా, పొందేదవు సర్వము. ఎవరు ప్రభు సేవ చేసేదరో,
ఎవరాయనతో నడిచేదరో, ఎవరు ప్రభు సేవ చేసేదరో, ఎవరాయనతో నడిచేదరో, నీవిప్పుడే ఎరుగుది నిన్ పొందేదరు జీవమున్. నీవిప్పుడే ఎరుగుది నిన్ పొందేదరు జీవమున్. మేల్కొనుమా నా ప్రాణమా, యోచించుమా, మాట వినుమా, పొందేదరు సర్వము. మేల్కొనుమా నా ప్రాణమా, యోచించుమా, మాట వినుమా, పొందేదవు సర్వము. తుఫాను మధ్య నీవుండినను, ధైర్యముగా నీవు ఉండవలెన్. తుఫాను మధ్య నీవుండినను, ధైర్యముగా నీవు ఉండవలెన్. నీవిప్పుడే ఎరుగుది నిన్ విశ్రాంతి పొందేదవు. నీవిప్పుడే ఎరుగుది నిన్ విశ్రాంతి పొందేదవు. మేల్కొనుమా నా ప్రాణమా, యోచించుమా, మాట వినుమా, పొందేదవు సర్వము. నిద్రించిపోయి కలిగిన దాన్ని పోగొట్టుకునిరి, నిద్రించి పొందకపోయిరెన్. కలిగిన దాన్ని పోగొట్టుకునిరి, నీవిప్పుడే ఎరుగుది నిన్ లేచి పొందు ఘనత. నీవిప్పుడే ఎరుగుది నిన్ లేచి పొందు ఘనత. మేల్కొనుమా నా ప్రాణమా, యోచించుమా, నిన్నుమా, పొందేదవు సర్వము. అంతము వరకు స్థిరముగా ఉండిన, పొందేదవు ప్రభువిచ్చు ఘనత. అంతము వరకు స్థిరముగా నుండిన, పొందేదవు ప్రభువిచ్చు ఘనత. నీవిప్పుడే జీవా కిరీటమును, నీవిప్పుడే పొందేదవు జీవా కిరీటమును. మేల్కొనుమా నా ప్రాణమా, యోచించుమా, మాట వినుమా, పొందేదవు సర్వము. మేల్కొనుమా నా ప్రాణమా, యోచించుమా, మాట వినుమా, పొందేదవు సర్వము. ఇంకో పాట పాడుకుంటాం.
పాట సంఖ్య 656 పాడుకుంటాం. 656 తెలుగులో, హిందీలో 66. హిందీలో తెలుగులో, హిందీలో 269. క్షమించండి, 657 తెలుగులో, హిందీలో 269. ఆనందమే మనకిలలో, ఆనందమే మనకిలలో, మనకానందమే వచ్చిన్, మనకానందమే ప్రభులేచిన్. ఆనందమే మనకిలలో, ఓ ఆనందమే మనకిలలో. పాపుల మిత్రుడు పాపరహితుడు, పాపుల మిత్రుడు పాపరహితుడు, పాపుల కొరకై శాపగ్రాహి అయి, పాపుల కొరకై శాపగ్రాహి అయి, మోపుగా శాపము వీపున మోసే, మోపుగా శాపము వీపున మోసే, పాపపు రుణము తీర్చే, పాపపు రుణము తీర్చే. ఆనందమే మనకిలలో, ఓ ఆనందమే మనకిలలో. పొంతు పిలాతు సమ్ముఖము నిలిచి, పొంతు పిలాతు సమ్ముఖమునందు శాస్త్రుల పెద్దల ఎదుటను నిల్లచి, శాస్త్రుల పెద్దల ఎదుటను నిల్లచి, స్తోత్రార్హుండు మరణము గెలిచే, స్తోత్రార్హుండు మరణము గెలిచే, సైతానును ఓడించే, సైతానును ఓడించే. ఆనందమే మనకిలలో, ఓ ఆనందమే మనకిలలో. మరణ భయము లేని వారమై, మరణ భయము లేని వారమై, మరణము గెలిచిన యేసును చేరి, మరణము గెలిచిన యేసుని చేరి, తరుణమును పోగొట్టుకొనక, తరుణమును పోగొట్టుకొనక, ప్రభును చాటన్, పరమ ప్రభువును చాటన్. ఆనందమే మనకిలలో, ఆనందమే మనకిలలో. లేచిన ప్రభువు ప్రియులను చూచి, లేచిన ప్రభువు ప్రియులను చూచి, అభయము నీచి గాంచెదనంచు,
అభయమునిచే తీసివేసెను చింతానంతను, తీసివేసెను చింతయునంతను. రోసెదమిప్పుడే లోకం, రోసెదమిప్పుడే లోకమున్. ఆనందమే మనకిలలో, ఆనందమే మనకిలలో. పరమునకేగి పంపేనాత్మను, పరమునకేగి పంపేనాత్మను. పరవశులైరి శిష్యులు గదిలో, పరవశులైరి శిష్యులు గదిలో. కొరతాలేని శక్తిని పొందిరి, కొరతాలేని శక్తిని పొందిరి. శిరములనేతి చాటిరి, శిరములనేతి చాటిరి. ఆనందమే మనకిలలో, ఓ ఆనందమే మనకిలలో. మన ప్రభు యేసు వచ్చుచుండే, మన ప్రభు యేసు వచ్చుచుండే. మనమూరేప్ప పాటున, మనమూరేప్ప పాటున మారి తనివి తీరగా సంతాసించి, తనివి తీరగా సంతాసించి. వినయుని చేరెదము, వినయుని చేరెదము. ఆనందమే మనకిలలో, ఆనందమే మనకిలలో. మహిమ కిరీట దారులామై, మహిమ కిరీట దారులామై. మహిమా వస్త్ర మూలధరించి, మహిమా వస్త్ర మూలధరించి. మహిమగల రాజుతో నుండి, మహిమగల రాజుతో నుండి. మహిని పాలించెదము, మహిని పాలించెదము. ఆనందమే మనకిలలో, ఆనందమే మనకిలలో. మనకానందమే ప్రభు లేచెన్, మనకానందమే ప్రభు లేచెన్. ఆనందమే మనకిలలో, ఓ ఆనందమే మనకిలలో. చివరిగా ఒక పాట పాడుకొని మనము బైబిల్ స్టడీ మనం చూసుకుంటాం. పాట సంఖ్య 669 పాట పాడుకుంటాం. 669.
పాట సంఖ్య 669. రూపా సింహాసనుండా, రూపా సింహాసనుండా, అల్ఫా ఒమేగా నీవేగా సింహాసనుండా, దాపునచేదా రూపా సింహాసనుండా, రూపా సింహాసనుండా. ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాను, ఇదిగో సమస్తమును మోదంబులుగా చేసేదా కృపా సింహాసనుండా, కృపా సింహాసనుండా. దైవా వాక్యము గైకోని, దైవా వాక్యము గైకోని, జీవించి జయించుని, దైవా వాక్యము గైకోని, దైవా వాక్యము గైకోని, దేవాలయ స్తంభముగా చేతున్ రూపా సింహాసనుండా, రూపా సింహాసనుండా. దావీదు తాళము కలిగి, దావీదు తాళము కలిగి, నా దేవుని పేరు రాసేదా, దావీదు తాళము కలిగి, దావీదు తాళము కలిగి, జీవింపజేతును నెప్పుడచ్చట కృపా సింహాసనుండా, కృపా సింహాసనుండా. సత్యస్వరూపుని నాకు, సత్యస్వరూపుని నాకు పేరు, వాణిపై రాతును, సత్యస్వరూపుని నాకు, సత్యస్వరూపుని నాకు. సత్యమయుడు నడిపింతును, కృపా సింహాసనుండా, కృపా సింహాసనుండా. ఉత్తముడు యెహోవా, ఉత్తముడు యెహోవా, క్రొత్త గీతము పాడుడి, ఉత్తముడు యెహోవా. రుద్రుడే సున్ని మన కొరకు సగిన్, కృపా సింహాసనుండా, కృపా సింహాసనుండా. తండ్రికి ప్రియుడు యేసు, తండ్రికి ప్రియుడు యేసు, అండగా నుండెను తండ్రి, తండ్రికి ప్రియుడేసు, తండ్రికి ప్రియుడేసు. మెండుగనాత్మతో నింపిన్, కృపా సింహాసనుండా, కృపా సింహాసనుండా. సిలువాపై మరణమిడెను, సిలువాపై ప్రాణమిడెను,
విలువా సమాధి నుంచబడే సిలువాపై ప్రాణమిడెను, సిలువాపై ప్రాణమిడెను. గెలిచి లేచి సజీవుండై కృపా సింహాసనుండా, కృపా సింహాసనుండా. ప్రియుడైన ప్రియుడేసు, గన్నుడైన ప్రియుడేసు, దేనులాదారించును గన్నుడైన ప్రియుడేసు, గన్నుడైన ప్రియుడేసు. వినయముతో మనలను పిలచెన్ కృపా సింహాసనుండా, కృపా సింహాసనుండా. ఉల్లంబులు రంజిల్లే, ఉల్లంబులు రంజిల్లే, ఎల్లప్పుడు ప్రభు మనతోనుండ. ఉల్లంబులు రంజిల్లే, ఉల్లంబులు రంజిల్లే. హల్లెలూయా పాడిదము కృత సింహాసనుండా, కృపా సింహాసనుండా. అల్ఫా ఒమేగా నీవేగా కృపా సింహాసనుండా. దాపున చేరింతించెదా కృపా సింహాసనుండా, కృపా సింహాసనుండా. బైబిల్ పాట పాడుకుంటాం. అశ్రేష్టంబో గ్రంథములో చోట చూచిన ఆదరణయున్నది, సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించున్, విశ్వాసముంచి ధ్యానించున్. The grand old book, the grand old book. Find the words of comfort wherever you may look. Sorrow or in pain, His promises are plain. So keep on believing in the grand old book. So keep on believing in the grand old book. మనమును బైబిల్ స్టడీ కొర వాక్య ధ్యానంలోకి వస్తాము. हम अपने बाइबल अध्ययन में फिर वापस आएंगे. మనము ధ్యానిస్తుంటున్నాం గతించిపోయేవి నిత్యము తరతరములు ఎల్లప్పుడూ ఉండేటివాటిని ధ్యానిస్తుంటున్నాం. हम देख रहे हैं मिट जाने वाली और युगाने युग तक रहने वाली बातें. లోకమును దాని ఆశ అన్ని లోకములో అన్ని గతించిపోతాయని చూసాము. संसार और उसकी अभिलाषाएं सब मिट जाएंगी. కానీ దేవుని రాజ్యము, ఆయన చిత్తము, ఆయన వాక్యం ఇప్పుడు నిలిచుంటుంది. लेकिन परमेश्वर का वचन, परमेश्वर की इच्छा, परमेश्वर का राज्य सदा स्थिर रहेगा. కనుక మన జీవితంలో గతించిపోయే తాత్కాలిక విషయాలపైన ధ్యానం ఉంచకుండా నిత్యం ఉండే వాటిపైన ధ్యానం ఉంచాలని ధ్యానిస్తుంటున్నాం. इसलिए हमारे जीवन में जो बातें मिट जाएंगी उनकी ओर नहीं, पर जो सदा स्थिर रहेगी उनमें हम ध्यान लगाना है. మనము దానియేలు గారి గ్రంథం నుంచి చూస్తూ వస్తున్నాము. दानियल जी का पुस्तक में हम देखते आए हैं ఏ రీతిగా ఆయన రాజ్యము సదాకాలము, ఆ రాజ్యము
నిత్యముండే రాజ్యమును చూస్తుంటున్నాం. कैसा उसका राज्य सदा का राज्य है। అది దానియేలు గారి గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం చూస్తుంటున్నాం. दानियल जी का 4 अध्याय 3 पद, అది చదువుకొని మనం వాక్యదాములకు వెళ్దాం. उसको पढ़कर हम वचन अध्ययन करेंगे। 4వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదవండి. 4 अध्याय 3 पद दया करके पढ़िए। ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిల్చుచున్నది. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. दानियल 4 अध्याय 3 पद, उसके दिखाए हुए चिन्ह क्या ही बड़े और उसके चमत्कारों में क्या ही बड़ी शक्ति प्रकट होती है। उसका राज्य तो सदा का और उसकी प्रभुता पीढ़ी से पीढ़ी तक बनी रहती है। ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. प्रभु की सहायता पाने के लिए छोटी प्रार्थना करेंगे। దయగల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. दयालु पिताजी आपकी स्तुति करते మీ हैं। పరిశుద్ధమైన వాక్యం చదువుకోవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రాలు. आपने जो अनुग्रह दिया आपके पवित्र वचन के लिए आपकी स्तुति करते हैं। వాస్తవానికి నీ వాక్యం ముట్టుటకైనను నీ పరిశుద్ధ ప్రజలకు ఏమైనా చెప్పుటకు యోగ్యత లేనటువంటి వాడు ప్రభా, प्रभु जी, सच కనికరించుము. सच में अगर देखा जाए तो तेरे पवित्र वचन को पढ़ने के लिए, तेरे पवित्र उपदेश देने के लिए प्रभु मैं किसी भी रीति से योग्य नहीं हूँ। ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా యోగ్యమైన పాత్రగా, యోగ్యమైన నోటి బురగా చేసుకుని వాడుకున్నాము. प्रभु जी, आपके बहुमूल्य लहू से अपने लिए उपयोगी पात्र मुझे बना। ప్రేంగుల మా తండ్రి, నీ స్వరాన్ని, నీ స్వరూప్యాన్ని మేము సంపూర్ణంగా అనుపూర్వకంగా తెలుసుకోవడానికి సహాయం చేయండి. प्रभु जी, अनुभव से तेरे रूप को, तेरे आवाज़ को अपने जीवन में अनुभव करने के लिए हमारी सहायता कर। యేసు ప్రభు తప్ప, యేసు ప్రభు మహిమ తప్ప దేని చూడకుండా సహాయం చేయండి. प्रभु यीशु की महिमा को छोड़, प्रभु यीशु को छोड़ और हम किसी को ना देखें। మరొకసారి కనిపించి పనిచేస్తున్న సాతాను మన సైన్యమును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా సంపూర్ణ దూరపరిచి లయం చేయండి. प्रभु जी, देखिए अनदेखी अंधकार की शक्तियों को, शैतान की सेनाओं को प्रभु यीशु के लहू से दूर कर, नाश कर। ఈ స్థలాన్ని మమ్మల్ని అందరినీ కూడా యేసు ప్రభు రక్తపు ఉంచండి. प्रभु जी, इस स्थान को और हमें अपने लहू में ढांप। ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా సంపూర్ణంగా పవిత్రపరచండి. प्रभु यीशु के लहू से हमें पूरी रूप से पवित्र कर। మీకు ఈ సకల మహిమను ఆరోపిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. सारा महिमा आदर तेरे नाम को देते हुए धन्यवादी विनती प्रार्थना प्रभु यीशु के नाम से मांगते हैं, आमीन। చదువుకున్న వాక్య భాగంలోంచి మనము గతించిపోయే రాజ్యాల గురించి ధ్యానించినాం. ముందు पढ़े हुए भाग में पहले हमने देखा जो मिट जाने वाली बातें। తర్వాత మనము ఎటువంటి దేవుని రాజ్యాలు ఏ రీతిగా ఉన్నాయో, ఎన్ని రకాలుగా ఉన్నాయో చూస్తూ వచ్చినాం. फिर उसके बाद हमने देखा परमेश्वर का राज्य कैसा है और कितने प्रकार के राज्य हैं, उसको हमने देखा। అది నిశ్చలమైన రాజ్యము, అధికమయ్యే రాజ్యము, లయం కాని రాజ్యము, అది పరలోక రాజ్యము, తండ్రి రాజ్యము, ఈ రీతిగా ఎన్నో సిద్ధపరచబడిన రాజ్యం చూస్తూ వచ్చినాం. वो तैयार किया हुआ राज्य है, वो बढ़ता हुआ राज्य है, वो सदा अटल रहने वाला राज्य है, वो स्वर्गीय राज्य है, ये हमने देखा। సో దేవుని రాజ్యమును దేవుడు ఎవరికి ఇచ్చినాడు అనేది కూడా ధ్యానించినాం మనం. हमने उसको भी देखा कि उस परमेश्वर के राज्य को परमेश्वर किसको देगा। 3 విషయాలు ధ్యానించినాం మనం. 3 बातों को हमने ध्यान किया। ఆయన ఆత్మెందు దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం అన్నాడు. हाँ, परमेश्वर ने कहा जो मन के दीन है उनका स्वर्ग का राज्य है। అదే మత్తయి గారి సువార్త 19వ అధ్యాయం 14లో చూసాము. मत्ती 19 का 14 में हमने देखा। ఈ చిన్న పిల్లలది దేవుని రాజ్యం అన్నాడు. हाँ, छोटे बालकों का परमेश्वर का राज्य है, ఇలాంటి వారిది పరలోక రాజ్యం అన్నాడు యేసు ప్రభు. ऐसों का परमेश्वर का राज्य है। परमेश्वर ने कहा సో పరలోక యజమానుడే ఆ వాగ్దానం ఇచ్చినట్టు చాలా గొప్ప వాగ్దానం అది. स्वर्ग का मालिक ही उस प्रतिज्ञा को दिया, वो कितनी महान प्रतिज्ञा है। తర్వాత మనము 5వ అధ్యాయము 10వ వచనం కూడా చూస్తున్నాము. उसके बाद हमने मत्ती 5 अध्याय 10వ వచనం 10 చూస్తున్నాము. पद में हमने देखा నీతి నిమిత్తం హింసించబడువారు దేవుని రాజ్యం కొరకు హింసించబడువారిదే పరలోక రాజ్యం. जो धर्म के कारण सताए जाते हैं और परमेश्वर के लिए, उन्हीं का स्वर्ग का राज्य है। కనుక దేవుని రాజ్యము మనము పొందే వారంగా, స్వతంత్రించుకునే వారంగా ఉండాలి. हम परमेश्वर के राज्य को पाने वाले, अपने अधीन कर लेने वाले होना है। ఇంకా మనం గత 2 వారాల నుంచి ధ్యానిస్తుంటున్నాం. हम बीते 2 सप्ताहों से देख रहे हैं
మనము ఈ రీతిగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. हम किस रीति से स्वर्ग में प्रवेश करना है, ఆ రాజ్యంలో ప్రవేశించడానికి కావాల్సినటువంటి కొన్ని విషయాలు చూస్తుంటున్నాం. उस राज्य में प्रवेश करने के लिए कुछ विषय है. దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? परमेश्वर के राज्य में कौन प्रवेश करेगा? మనం 13వ అధ్యాయము 13 अध्याय మత్తయి గారి సువార్త 13వ అధ్యాయం 45లో చూస్తూ వచ్చినాం. मत्ती रचित 43 सुसमाचार 13 अध्याय 43 पद. ఆ తర్వాత उसके बाद దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారనే విషయాన్ని మనము ధ్యానించున్నాం. परमेश्वर 52వ के వచనం राज्य కూడా में कौन पहुंचेगा 52 पद में हमने देखा. ఆ దేవుని వాక్యానుసారంగా ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. परमेश्वर के वचन के अनुसार इन बातों को हम सीख रहे ఈ हैं. రోజు కూడా మనం ధ్యానిస్తాం. आज भी हम ध्यान देंगे. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎటువంటి మనకు అర్హతలు ఉండాలి? परमेश्वर के राज्य में प्रवेश करना है तो कैसी योग्यता हमारे जीवन में रहना है. మనము ఆ రాజ్యంలో ప్రవేశించడానికి పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలని చూస్తూ వచ్చినాం. उस राज्य में पहुंचने के लिए, चुन लिए जाने के लिए और बुलाहट के लिए हम पक्का कर लेना है. మన పిలుపును ఏర్పాటును हमारी बुलाहट और हमारे चुन लिए जाना. ప్రభు యొక్క అద్భుతమైనటువంటి ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మనము చులకనగా తీసుకోకూడదు. प्रभु के राज्य में पहुंचने के लिए उसको हल्की रीति से नहीं लेना. చాలా జాగ్రత్తగా మన దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. बहुत ही सावधानी से परमेश्वर के राज्य के लिए तैयार होना है. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ ఒక చిన్న జీవితంలో प्रभु ने जो जीवन, छोटा जीवन हमें दिया, దీంట్లో మనము ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికే వారంగా ఉండాలని దేవుడు ఆజ్ఞించున్నాడు. परमेश्वर ने आज्ञा दिया पहले तुम उसके धर्म और राज की खोज करो. అది ఎంత అంటే యేసు వారు ఇచ్చినటువంటి మంచి వాగ్దానంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం అది. परमेश्वर ने जो प्रतिज्ञा दिया उसमें एक श्रेष्ठ प्रतिज्ञा है. అదేంటంటే దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతికితే సమస్త మనకు దొరుకుతాయంట. वो क्या है? पहले उसके धर्म और राज की खोज करेंगे तो सब वस्तुएं हमें मिलेंगी. సో ఈ రోజు మనం ఇంకొక విషయం చూస్తాం. तो आज हम और एक बात देखेंगे. మత్తయి గారి సువార్త मत्ती रचित 5వ सुसमाचार అధ్యాయము 5वां अध्याय. మత్తయి గారి సువార్త मत्ती रचित 5వ सुसमाचार అధ్యాయము 5वां अध्याय 20వ వచనము 25 पद. చూడండి దయచేసి. दया करके देखिए. మత్తయి గారి సువార్త मत्ती रचित 5వ सुसमाचार అధ్యాయము 20వ వచనము 5 का 25. చదవండి దయచేసి. दया करके पढ़िए. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్తున్నాను. जब तक तू अपने मुद्दई के साथ मार्गी में है. 5 का 20 5 5 का 20. क्योंकि मैं तुमसे कहता हूँ कि यदि तुम्हारी धार्मिकता शास्त्रियों और फरीसियों की धार्मिकता से बढ़कर ना हो तो तुम स्वर्ग के राज्य में कभी प्रवेश करने ना पाओगे. ఇది చాలా గంభీరమైన వాక్యం. ये बहुत ही गंभीर वचन है. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారిని దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. यहाँ पर शास्त्रियों को और फरीसियों को प्रभु दिखा रहा है. దేవుని యొక్క రాజ్యంలో परमेश्वर के राज्य में अच्छा बैठने बोलो उसको, अच्छा बैठने बोलो, अच्छा కూర్చో. సో దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పరలోకంలో ప్రవేశించడానికి కావాల్సిన చాలా ప్రాముఖ్యమైన అర్హతలు ఇక్కడ ఇంకోటి చూస్తున్నాం మనం. परमेश्वर के राज्य में पहुंचने के लिए बहुत अच्छी योग्यता यहाँ पर हम देख रहे हैं. సో ఇదేంటంటే ఇది ये क्या है? శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు ఆ దినాల్లో ఉండేవారు. उन दिनों में यीशु शास्त्री और फरीसी रहते थे. యేసు దినాల్లో प्रभु के दिनों में, प्रभु వారు यीशु के दिनों में ఎంతో నీతిని ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. वो लोग बहुत ही धार्मिकता को और व्यवस्था को पूरा करते थे. వారి నీతి ఏంటి? उनकी धार्मिकता क्या है? శాస్త్రుల నీతి ఏంటి? పరిశీలన నీతి ఏంటి? शास्त्रियों का धार्मिकता क्या है और फरीसियों का धार्मिकता क्या है? ఇక్కడ యేసు ప్రభువు అంటున్నారు, यहाँ पर प्रभु यीशु कह रहे हैं వారి నీతి కంటే మీ నీతి అధికం కావాలి. हाँ, उनकी धार्मिकता से बढ़कर हमारी धार्मिकता रहना है. అంటే దాని అర్థం ఏంటి? उसका अर्थ क्या है? శాస్త్రులు పరిశీలన ఏం చేసేవారు? शास्त्री और फरीसी क्या करते थे? దశమ భాగం ఇచ్చేవారు. 10वां भाग देते थे. అంటే 10వ భాగం. 10वां भाग. అంటే మనం 20 భాగం ఇవ్వాలా? तो అధికంగా. क्या हम 20वां भाग देना है? ఇప్పుడు వాళ్ళు పొడుగాటి గౌన్లు వేసుకునేవారు అనుకుందాం. वो लोग लंबा चोगा पहनते थे. మనం కూడా పొడుగాటి దానికి వాళ్ళకంటే ఎక్కువ పొడుగు వేసుకుందామా? क्या हम लोग भी उनसे बढ़ के लंबा चोगा पहनना? వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని చాలా శుభ్రంగా ఉండేవాళ్ళు. మనం కూడా అట్లా చాలా కంటే ఎక్కువ శుభ్రంగా ఉందామా? वो लोग हाथ पैर धोकर
अपने आप को शुद्ध करते थे, क्या उनसे बढ़कर हम होना? ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి అందరు బాగా కడుక్కుంటా ఉన్నారు. कोरोना वायरस आने के बाद सब अच्छी तरह से हाथ धो रहे हैं. సో ఇప్పుడు ఆ శాస్త్రుల పరిచయులు శుభ్రం పాటిస్తారు, చాలా ఎంతో అన్నిట్లో ఒక కట్టుదిట్టంగా ఉంటారు. वो लोग हर विषय में शक्त रहते हैं और आज्ञा का पालन कर रहे हैं. అంటే దీని అర్థం ఏంటి? వారి నీతికి మన నీతి మించాలంటే అర్థం ఏంటి? उसका अर्थ क्या है? उनकी धार्मिकता से बढ़कर हमारी धार्मिकता रहना. అంటే उसका अर्थ ఇది క్వాంటిటీ కాదు, క్వాలిటీ పెరగాలని అర్థం. ये है परिमाण नहीं पर गुण बढ़ना. సంఖ్య में नहीं पर अच्छे. वही परिमाण नहीं हाँ. पर गुण में अच्छे रहना. సో మనము వారు చేస్తున్న దాంట్లో సంఖ్య మించి మనం చేసేది. వాళ్ళు 2 వారాలు ఉపవాసం ఉన్నారు అనుకుందాం, నేను 4 వారాలు, అది నీతి కాదు. वो धार्मिकता नहीं है. वो लोग 2 सप्ताह उपवास रहते हैं तो हम 4 सप्ताह रहे, वो धार्मिकता नहीं है. వారు దినమంతా ఉపవాసం ఉంటారు, నేను రాత్రి అంతా కూడా ఉపవాసం ఉంటాను, అట్లా కాదు. वो लोग दिन भर उपवास रहते हैं तो मैं रात भर उपवास మళ్ళీ रहूंगा. యేసు వారు చూపిస్తున్న నీతి ఏంటి? तो प्रभु यीशु जी जो धार्मिकता दिखा रहे हैं वो क्या है? 21 వచనం నుంచి మొదలవుతుంది యేసు వారు చూపించిన నీతి. परमेश्वर प्रभु यीशु दिखाने वाला 21 पद से शुरू होता है वो వారు धार्मिकता. ఏమేం చేస్తూ వచ్చినారు, ఎట్లా పాటిస్తూ వచ్చినారు, ఏ నీతి పాటించినారు, మనం ఏ నీతి పాటించాలి, అక్కడ యేసు వారు 21 వచనం నుంచి 7వ వచనం ఆఖరి వరకు ఆయన బోధిస్తూ వచ్చినాడు. उन लोगों ने कौन सी धार्मिकता को पूरा कर रहे हैं और हम किसको नहीं कर रहे हैं वो दिखाते हुए यहाँ आया है. ఇక్కడ यहाँ पर 5, 6, 7 వచనాలు క్రైస్తవునికి గుండెకాయ లాంటిది అంటారు బైబిల్ పండితులు. अध्याय 5, 6, 7 అధ్యాయాలు మత్తయి గారి సువార్త. అది ప్రతి నిజ క్రైస్తవునికి విశ్వాసికి గుండెకాయ లాంటిది. एक सच्चा मसीह को, एक सच्चा विश्वासी के लिए वो हृदय है. मत्ती 5 अध्याय, 6वां अध्याय और 7वां ఈ अध्याय. 3 అధ్యాయాలు కూడా క్రైస్తవునికి ఒక ప్రాణము లేకపోతే జీవం లాంటిది. एक विश्वासी को, एक मसीह को ये जीवन है और प्राण है ये अध्याय. నెలకొక్కసారన్నా 5, 6, 7 అధ్యాయాలు చదవడం చాలా మంచిది మనకు. महीने में एक बार जरूर 5, 6, 7 अध्याय पढ़ना है. ఏ సంఘంలో అయితే 5, 6, 7 అధ్యాయాలను అనుసరించి నడుస్తున్నారో ఆ సంఘాన్ని కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు. जो कलीसिया 5, 6, 7 अध्याय पढ़ रहे हैं, आंख बंद करके वे लोग चले जाएंगे. కళ్ళు మూసుకొని ఆ సంఘంతో కలిసిపోవచ్చు, మనం आंख बंद करके हम उस कलीसिया के साथ मिल सकते हैं, సహవాసం చేయొచ్చు. संगति कर सकते हैं. ఎవరైతే ఈ 5, 6, 7 అధ్యాయాలకు వ్యతిరేకంగా నడుస్తున్నారో जो कोई भी हो 5, 6, 7 अध्याय के विरोध में चल रहे हैं, వాళ్ళు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా, चाहे वो कितनी बड़ी महल भी बना ले, ఎంత ధనవంతులైనా, चाहे वो कितने भी धनी क्यों ना हो, ఈ 5, 6, 7 అధ్యాయాలు వాళ్ళు పాటించట్లేదు అనుకో, अगर वो लोग 5, 6, 7 अध्याय का पालन नहीं कर रहे ఆ సంఘం हैं, నుంచి బయటికి వెళ్ళిపోవడం మంచిది. उस कलीसिया से बाहर चले जाना अच्छा కనుక है. 5, 6, 7 అధ్యాయాలు ప్రతి విశ్వాసికి గుండెకాయ లాంటిది, ప్రాణం వంటిది. हाँ, इसीलिए 5, 6, 7 अध्याय हर एक विश्वासी के लिए वो हृदय है, प्राण है. ప్రాణం వంటిది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ నీతికి ఎట్లా మనం మించాలనే విషయాన్ని అక్కడ 21 నుంచి ఆరంభిస్తున్నాడు చూడండి. हाँ, प्रभु वहाँ पर उनकी धार्मिकता से कैसे बढ़ के हमारी धार्मिकता रहना, దయచేసి చూడండి. दया करके देखिए. 21, 22లో ఉంది. 5 का 21, 22 मत्ती. 21 నుంచి 28 వరకు అది వాక్య 26 వరకు వాక్య భాగం ఉంది. దాని పోర్షను 5వ అధ్యాయము మత్తయి గారి సువార్త. అయితే 21లో 22లో ఏం రాసింది చూడండి. నరహత్య చేయవద్దు, ఆ, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఆ, నేను మీతో చెప్పింది ఏమనగా, ఆ. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపము. చాలు. ఇక్కడ ఇందులో చూడండి, నరహత్య చేయొద్దు అని రాస్తుంది అక్కడ. हत्या ना करना लिखा है. అది
శాస్త్రులు పరిశీలక నీతి నరహత్య చేయొద్దు అన్నటువంటి చాలా నిష్ఠగా పాటిస్తారు. ये शास्त्री फरीसियों की धार्मिकता है, बड़े सख्त रूप से वे लोग इसका पालन करते నరహత్య हैं చేయరు. कि हत्या ना करना. కానీ యేసు వారు लेकिन प्रभु ఒక మాట, यीशु, నేను చెప్పున్నదేమనగా, मैं जो कहता हूँ, అంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు వారు దానికి మించిన ఒక మంచి స్టాండర్డ్, ఒక మంచి క్వాలిటీని చూపిస్తున్నాడు మనకు. हाँ, नए नियम में आने के बाद एक अच्छा गुण प्रभु यहाँ पर दिखा रहा है. పాత నిబంధన కాలంలో హత్య చేయొద్దు అన్నటువంటి దాన్ని ఆగిపోయింది. पुराने नियम में हत्या नहीं करने के बाद रुक गया. హత్య నైకర్ణ అంటే హత్య చేయకూడదు అన్నది అక్కడే ఆగిపోయింది, ఆజ్ఞ అక్కడే ఆగిపోయింది. हत्या नहीं करना व्यवस्था वहीं पर रुक गई. కానీ యేసు వారు వచ్చి लेकिन प्रभु यीशु आने के बाद దానికి మించినటువంటి నీతిని అక్కడ జోడిస్తున్నారు. उससे बढ़ के वहाँ जो धार्मिकता को शामिल कर रहा है. హత్య చేయడం కాదు బాబు, हत्या करना नहीं ఆ, बाबू, హత్య చేయడమే కాదు, हत्या ही नहीं, హత్యకు మూల కారణమైన కోపం అసలు పడద్దు. हत्या से बढ़कर जो क्रोध है उसे नहीं करना. కోపం కానీ ద్వేషం కానీ ఏది కూడా నీ జీవితంలో ఉండొద్దు. हाँ, क्रोध चाहे द्वेष कुछ भी हमारे जीवन में नहीं रहना. సో యేసు వారు వచ్చి మన జీవితాలు కాపాడుతున్నాడు అక్కడ. प्रभु यीशु वहाँ आकर हमारे जीवन की रक्षा कर रहा है. యేసు వారు అంటారు, प्रभु यीशु कहते हैं నరహత్య, हत्या. నరహత్య చేయొద్దు అని అక్కడ పాత నిబంధనలు రాస్తుంది అన్నాడు. पुराने नियम में लिखा है हत्या नहीं करना. కానీ యేసు వారు కోపమే పడద్దు అంటున్నాడు ఫస్ట్. लेकिन प्रभु यीशु कह रहा है क्रोध नहीं करना. ఇంకా కొత్త నిబంధనలు చూస్తే, और नए नियम में अगर देखेंगे तो నీ సహోదరుని మీద కోపము గాని ద్వేషం గాని ఉంచుకుంటే నువ్వు నరహంతకుడు, యు ఆర్ మర్డరర్. अगर आप अपने भाई पर द्वेष करते हैं या क्रोध करते हैं तो आप हत्यारे हो. అది మొదటి యోహాను గారి పత్రిక 3:15 రాస్తుంది. అది वो पहला यूहन्ना 3 का 15 पद में लिखा हुआ है. యేసు వారు స్టాండర్డ్ చూడండి ఎట్లా పెంచుతా ఉన్నాడు మన प्रभु స్టాండర్డ్. यीशु का प्रभु यीशु हमारे आत्मिक स्तर को कैसे बढ़ा रहा है. देखिए, ఎవరి విషయంలో అయినా సరే किसी के भी विषय में, మనకి ఎంతన్నా ద్రోహం చేయని, चाहे वे लोग हमारे कितने भी द्रोही हैं, ఎంతన్నా కీడు చేసి ఉండని, कितनी भी बुराई करें, ఎంతన్నా హాని చేసి ఉండని, నష్టం చేసి ఉండని, कितने भी हानि करें, అయితే तो వారి విషయంలో కొద్ది కూడా కోపం ఉండద్దు. उनके विषय में उनके लिए हमारे मन में थोड़ा भी गुस्सा नहीं కోపం रहना, ఉండద్దు, ద్వేషం ఉండద్దు. क्रोध नहीं रहना, द्वेष नहीं रहना. కోపం ఉంటే ఏమవుతామంట, क्रोध रहने से क्या होगा, విమర్శకు లోనవుతామని రాస్తుంది అక్కడ. कचहरी में दंड के योग्य होगा. ఇంకా రెండోది ద్వేషం ఉంచితే दूसरा, द्वेष रखने से ఏమవుతాము, महासभा में दंड के योग्य. నరకానికి పోతాం. ద్వేషం ఉంచితే నరకానికి పోతాం. हाँ, नरक में जाएंगे द्वेष रखने మొదటి से. యోహాను గారి పత్రిక 3:15 पहला यूहन्ना 3 का 15. ఈ పరలోక రాజ్యం చేరాలంటే ये स्वर्ग के राज्य में जाना है तो ఏదో కొంతమంది మామూలుగా బాప్తిజం తీసేసుకుని డుగు మునిగేసి ఆ బాప్తిజం ముంచట తీసుకున్నాను బ్రదర్, అయిపోయిందని అనుకుంటా ఉంటారు. बपतिस्मा लेकर डूब जाने से मैं बपतिस्मा ले लिया, हो गया, ऐसा नहीं. చాలా జాగ్రత్తగా ఉండండి. దానికి మించినటువంటి ఇంకా శ్రేష్టమైన అడుగుజాడలు ఉన్నాయి, ప్రభు చూపించినారు. बहुत सावधान रहना है. उससे बढ़ के पद चिन्ह है, उसमें हमको चलना है. తన సహోదరుని ద్వేషించువాడు ఆ, నరహంతకుడు. ఆ, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. బా, హిందీ. जो कोई अपने भाई से बैर रखता है हाँ। वह हत्यारा है, और तुम जानते हो कि किसी हत्यारे में अनंत जीवन नहीं रहता. కోపము ద్వేషము ఎక్కడ దాకా చేరుస్తుంది, నరహత్య దాకా నడిపిస్తా ఉంది. देखिए, ये जो क्रोध और द्वेष है ये हत्यारे तक हमें पहुंचाता है. కనుక ఈ భయంకరమైన వాటిని తప్పించుకొని इस भयंकर इससे बचकर మనము हम ఆ కోపానికి ద్వేషానికి మనము అంటే ప్రతికూలంగా ప్రేమను మనం మంచి క్షమించే గుణాలు కలిగి ఉండాలి. इससे बैर और क्रोध से हम बचकर प्रेम और దీర్ఘ శాంతము మంచి అవి ఆత్మ, अच्छे गुण को हमें दिखाना है. అది ప్రభు क्षमा మన- करने का मन. ప్రభు మన స్టాండర్డ్ని పెంచుతున్నాడు అక్కడ, ఆత్మీయ స్టాండర్డ్ని. प्रभु हमारे आत्मिक स्तर को बढ़ा रहा है. అంటే నీకు కోపమే రాలేదు అంటే కోపం వచ్చిన వెంటనే కోపాన్ని జయిస్తున్నావు అనుకో, अगर आपको गुस्सा ही नहीं आता, अगर गुस्सा आ रहा है तो आप गुस्से के ऊपर जय पाए हैं, ఇంకా అసలు హత్య అనే మాట ఉండదు అసలు. तो
तो वहाँ पर हत्या की बात ही नहीं रहेगी। ఆ కోపం వస్తే ఏం చేస్తాడు కొంతమంది అంటూ ఉంటారు, కోపం వస్తే నేను మనిషిని కాదు అంటుంటారు. कुछ लोग बोलते हैं मुझे क्रोध आने से मैं इंसान नहीं हूँ। ఆ హిందీలో కూడా ఒక సామెత ఉంది, हिंदी में भी एक नीति वचन है, ఆ గుస్సా జ్ఞాన్ కు ఖా లేతా హై. गुस्सा बोलो हिंदी। తెలుగులో ఈ కోపము మన జ్ఞానాన్ని తినేస్తుందంట. गुस्सा ज्ञान को खा जाता है, ఆ గమండ్ నా ప్రాణ్ కు ఖా లేతా హై. గర్వము ప్రాణాన్ని తినేస్తుంది। చాలా భయంకరమైనటువంటి మాట ఇది. ये बहुत ही भयंकर बात ఈ है। రెండు కూడా మన జీవితాన్ని నాశనం చేస్తాయి. ये दोनों हमारे जीवन को नाश సో करता है। మాథ్యూ గాస్పల్ 5, 6 and 7 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. मत्ती 5, 6, 7 बहुत ही मुख्य अध्याय है हमारे लिए। కనుక ఇప్పుడు ఎక్కడెక్కడ మనము కోపము వాటిని జయించలేని పరిస్థితిలో ఉంటున్నామో, अगर जहाँ कहीं भी हम क्रोध पर जय नहीं पा सक रहे हैं, బాప్తిసం తీసుకున్న కొన్ని దినాలు ప్రభు క్షమిస్తాడు. ఓకే, చిన్నోడు కదా, बपतिस्मा लेने के बाद हम छोटे हैं सोचकर प्रभु क्षमा करता है। పర్లేదు నేర్చుకుంటాను ప్రభు క్షమిస్తూ ఉంటాడు. प्रभु क्षमा करते रहता है, कोई बात नहीं। కానీ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నువ్వు అట్లనే చిన్నపిల్లలా నోట్లో వేలు పెట్టుకునేలా ఉంటే, लेकिन अगर आपके 30 वर्ष हो गए फिर आप मुंह में उंगली रखने से, ఆత్మీయంగా చిన్నపిల్లలాగా आत्मिक जीवन में बालक रहने से, ఆత్మీయంగా ఎదగాల. आत्मिक रूप से बढ़ना ఈ है। స్టాండర్డ్స్ లో అందుగురించి ఆత్మీయులు అంటారు. ఆత్మీయులు అంటే ఎవరు? ఇదే దీన్ని పాటించేవారు. आत्मिक लोग मतलब यही है, आत्मिक रूप से बढ़ना है। కనుక ఈ బైబిల్ స్టడీ నిజంగా చాలా ప్రాముఖ్యమైనది ఇది. ये बाइबल अध्ययन बहुत ही मुख्य है। కనుక ఈ రోజు బైబిల్ స్టడీ ఒక 2-3 వారాలు కొనసాగొచ్చు. ये बाइबल अध्ययन 2-3 सप्ताह और बढ़ सकता దేవుని है। పరలోక రాజ్యంలో చేరాలంటే परमेश्वर के स्वर्गीय राज्य में యేసు पहुंचना है ఒక तो కొలత బద్ద పెట్టినాడు అక్కడ. प्रभु यीशु ने नाप रखा है। ఆ కొలత బద్ద ఏంటి? वो नाप क्या है? అది శాస్త్రులు పరిశీలన నీతి కంటే మన నీతి ఇంకా అధికం కావాలి. शास्त्री और फरीसियों की धार्मिकता से बढ़कर हमारी धार्मिकता रहना। కనుక ఇశ్రాయేలు इस्राएली लोग ఉదాహరణకు చూసుకుంటాం. उदाहरण के लिए देखेंगे, వారు ఐగుప్తు నుంచి విడుదల పొందినారు, విమోచించబడ్డారు. वे लोग मिस्र से छुटकारा पाए, आगे आए। తర్వాత ఎర్ర సముద్రం అడ్డం వస్తే ప్రభు దాన్ని కూడా తొలగించేసినాడు. तब लाल समुद्र के पास जब वे आए, प्रभु ने उसको भी हटा दिया। అది బాప్తిస్మానికి సాదృశ్యమని పౌలు గారు అంటారు. पौलुस जी कहते हैं उन्होंने बपतिस्मा लिया। తర్వాత उसके बाद దేని గుండు వెళ్లాల్సి వచ్చింది? उसके बाद वो लोग किसके इससे जाना पड़ा? ఎక్కడ పోతున్నారు వాళ్ళు? वो लोग कहाँ जा रहे हैं? వాగ్దాన దేశమును, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి, हाँ, प्रतिज्ञा के देश को अधीन करने के लिए जा रहे हैं। దాన్ని ప్రాప్తి కనే. అంటే మన జీవితంలో కూడా हमारे जीवन में भी లోకమనే ఐగుప్తు నుంచి రక్షింపబడ్డాం. संसार जो मिस्र के समान है, हम छुटकारा ఎర్ర पाए। సముద్రం అని బాప్తిజం అయిపోయింది. लाल समुद्र का बपतिस्मा हो गया, కానీ కానాన్ స్వతంత్రించుకోవాలి ఇంకా. लेकिन कनान को प्राप्त करना है। ఐగుప్తులోంచి బయటకు వచ్చిన షబాష్, వెరీ గుడ్. मिस्र से आए, शाबाश, अच्छी बात है। బాప్తిజం కూడా అయిపోయింది, వెరీ గుడ్. बपतिस्मा भी हो गया, अच्छी बात है। కానీ అసలైంది ఏంటి? लेकिन असली बात क्या है? కానాన్లో చేరాలి. कनान में पहुंचना है। కానాన్లోకి ఎంతమంది పోయినారు? कनान में कितने लोग प्रवेश ఎంతమంది किए? చేరుకున్నారు? कितने लोग प्रवेश किए? ఇద్దరే. 2, सिर्फ 2। జ్ఞాపకం ఉంచుకోండి, याद रख लीजिए, చాలా జాగ్రత్తగా बहुत सावधानी। ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా అంటే దడబుడితే చాలా మంది భయం వేస్తుంది. अगर इस विषय को आप याद रखेंगे तो कांपोगे। మన జీవితంలో కూడా हमारे जीवन में भी మనం ప్రభు వచ్చినప్పుడు రాజ్యంలో చేరుతామా విడవబడతామా అది నీపైన ఆధారపడింది. प्रभु के राज्य में आप पहुंचेंगे कि छूट जाएंगे, ये हमारे ऊपर आधारित है। అక్కడ వారు ఎందుకు వెనకాలకి వెళ్ళిపోయినారు? क्यों वे लोग पीछे चले गए? కానాన్ ఎందుకు పొందలేకపోయినారు? क्यों वे लोग कनान पहुंच नहीं వారు सके? 7 జాతుల ప్రజలతో పోట్లాడలేము, వారు మాకంటే బలవంతులు, అమ్మో మేము జయించలేమని వెనక ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నారు. वे लोग 7 जातियों से डर रहे थे, इनसे हम लड़ नहीं सकते करके वे लोग पीछे चले गए। ఆ పెరీజీయులు, ఇత్తీయులు, कनानी, हिब्बी, यबूसी,
गिरगाशी अम्मोनी लोग से। వీళ్ళందరూ కూడా జయించి మనం వెళ్ళాలి అక్కడికి, इन लोगों కానాన్ పొందాలంటే. हाँ, जय पाक कर इनके ऊपर कनान जाना है। ఈ 7 జాతి ప్రజలు ये जो 7 जाति के लोग हैं, మన ఆత్మీయ జీవితంలో కూడా బయట కనబడరు, हमारे आत्मिक जीवन में वे बाहर नहीं दिखता, కానీ మనలో ఉంటాయి అవి. लेकिन हमारे भीतर रहता है। గిరిగాసేటువంటి కోపము, गिरगाशी लोगों के जैसे क्रोध, కానాన్ అనేటువంటి గర్వము, कनानी लोग के जैसे घमंड, ఇక అమ్మోని, ఇంకా ఈ రీతిగా అన్ని కూడా అమ్మోని, 7 రకాల బిలిగ్రామ్ గారు కూడా డెడ్లియస్ట్ సిన్స్ అంటాడు. हाँ, बिलीग्राम जी कहते हैं ये मृत पाप है। ఆ మరణాంతకరమైన పాపములు అంటాడు. हाँ, ये मृत पाप है। మనిషి ఐగుప్తు నుంచి రక్షింపబడ్డాడు, मिस्र से मनुष्य उद्धार पाया, బాప్తిజం కూడా తీసుకున్నాడు, వెరీ గుడ్. बपतिस्मा भी लिया, शाबाश। కానీ 7 జాతులు గెలవాలి. लेकिन 7 जातियों के ऊपर जय पाना 7 है। జాతులు గెలిస్తే నేను కానాన్ దొరుకుతుంది, పాలు తేనెలు ప్రవహించే దేశం. दूध और मधु की धारा बहने वाला देश में जा सकते हैं। సో ఇప్పుడు ఆత్మీయంగా ప్రతి విశ్వాసికి ఉన్నటువంటి 7 జాతులు ఏంటి? तो आत्मिक रूप से हर एक विश्वासी को वो 7 जातियां क्या है? ఆ సంఘంలో నాకు గిట్టనోడు, నా బ్రదర్ నాకు పడదు, అదిగా कलीसिया में वो भाई से मेरा पटता नहीं है, ఆయన కాదు, वो नहीं, ఆ సిస్టర్ కాదు, ఈ బ్రదర్ కాదు, वो भाई नहीं, वो बहन नहीं। మనకు కనబడుతున్నది ఏది కూడా కాదు, हमें जो दिख रहा है दृश्य रूप में वो कुछ भी नहीं, కానీ కనబడకుండా మనలో పనిచేస్తున్నటువంటి దురాశ, लेकिन जो अदृश्य है हमारे भीतर वो दुराशा। ఆ దావీదు గారు ఎక్కడ పడిపోయినాడు? दाऊद कहाँ गिर गया? ఆ देखने के నేత్రాశ. हाँ, आंखों की अभिलाषा। అంత గొప్ప బలాఢ్యుడు, దైవజనుడు, वो बहुत ही वीर था और परमेश्वर का दास था, జయవంతుడు, वो जयवंत था। ఆ ఎలుగుబంటిని, సింహాన్ని కొట్టి చంపినాడు, हाँ, वो भालू को और सिंह को मार के मार दिया। ఆ ఒడిసెలతో పెద్ద రాక్షసులు లాంటి భయంకరమైన గొలియాతును కూడా చంపేసినాడు. हाँ, भयंकर राक्षस को उसने गोफन से मार दिया, గొలియాతును చంపేసినాడు. गोलियात को मार दिया। అయితే तो ఎక్కడ పడిపోయినాడు? वो कहाँ गिर गया? తనలో ఉన్నటువంటి అసలైన గొలియాతు, భయంకర, దానికి గొలియాతు కంటే మించిన పాపం ఉంది. गोलियात से भी भयंकर पाप उसके भीतर था। అవి కనులు. आंखें, ఆ కనులు అతన్ని పడగొట్టేసినాయి. वो आंखें उसको गिरा दिया। అంటే ఈ కనులు పీకేసుకోవాలా? तो क्या आंख निकाल लेना? కాదు కాదు. नहीं नहीं। కళ్ళల్లో ఉన్నటువంటి ద లస్ట్ ఆఫ్ ఐస్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. आंखों की अभिलाषा उसको, ఆ నేత్రాశ పెద్ద పెద్ద వాళ్ళని పడగొట్టేసింది. आंखों की अभिलाषा बड़े से बड़ों को गिरा देती है। సంసోను కూడా అట్లా పడిపోయినాడు. सिमशोन भी उसी रीति से गिर गया। ఈ చెడు చూడడం ద్వారా बुरे देखने के द्वारा తప్పు కాదు. गलत नहीं है। మొదటిసారి చూడడము पहली बार जब उसने देखा, యాక్సిడెంట్, ఎవరైనా సరే మొదటిసారి చూస్తారు, అనుకోకుండా చూస్తారు. कोई भी रहे पहली बार देखते हैं, చూసి देखकर వెంటనే ఏం చేయాలి तुरंत क्या करना है? అంటే అసహించుకోవాలి, ఆ పాపాన్ని అసహించుకోవాలి. हाँ, उस पाप से घृणा करना है। ఆ పాపం చూసిన వెంటనే उस पाप को देखते ही అది तुरंत, ఇంటర్నెట్లో కానీ, నీ మొబైల్లో కానీ, నీ ల్యాప్టాప్లో కానీ, ఎక్కడైనా సరే, चाहे वो लैपटॉप में, चाहे इंटरनेट में, चाहे मोबाइल में, कहीं भी क्यों ना हो। యవనస్తులు ఈ దినాలు పడిపోతున్నారు, పెద్ద పెద్ద విశ్వాసులు, పెద్దవాళ్ళు కూడా పడిపోతున్నారు. आज बड़े बड़े जवान लोग, बड़े बड़े विश्वासी सब गिर जा रहे हैं। 7 జాతులు 7 जातियां, జయిస్తేనే కానాన్. जय पाने से ही कनान। ఒకరోజు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే एक दिन हमें स्वर्ग के राज्य में प्रवेश करना है। మనలోనే ఉన్నాయి భయంకరమైన 7 జాతులు లాంటి మనల్ని పడగొట్టేవి. हमारे गिराने के लिए हमारे भीतर ही 7 प्रकार की जातियां हैं। ఇంకెక్కువ ఉండొచ్చు. इनसे अधिक हो सकता है। అది గలతీలో చూస్తే శరీర కార్యములు సంక్షిప్తంగా తెలియబడిన రాస్తుంది. हाँ, गलातियों की पुस्तक में लिखा है, 5 पत्रिका में 5 अध्याय में शरीर के काम तो प्रकट हैं। ఆ అదేంటి, చాలా ఉన్నాయి భయంకరంగా. वो क्या है? बहुत है, క్రోధములు, చాలా కక్షలు, విమతలు, అనేక దురాశలు అన్నీ ఉన్నాయి దాంట్లో. उसमें सभी कुछ है అది भयंकर। కొత్త నిబంధనలు ఇంకొకరిని యాడ్ అయిపోయినాయి, लेकिन नए नियम में యాడ్ అయిపోయినాయి. అంటే जोड़ दिया गया है। వీటిని జయిస్తున్నామా? इसमें हम जय पा रहे हैं। జయం పొందకపోతే अगर हम जय नहीं पाएंगे, ఆ 6 లక్షల మందిలో वो 6 लाख लोगों में
ఇద్దరు మాత్రమే కానాన్లోకి ప్రవేశించినారు. सिर्फ 2 ही कनान में प्रवेश किए. వాళ్ళు ఏమన్నారు? उन लोगों ने क्या कहा? మన దేవుడిని యెహోవాను బట్టి వారిని జయించేదము అన్నారు. हाँ, उन लोगों ने कहा हमारे परमेश्वर यहोवा के द्वारा जय पाएंगे. వాళ్ళు చూసి భయపడద్దు అంటారు. उनको देखकर नहीं डरना. కనుక इसलिए మనలో ఉన్నటువంటి ఈ భయంకరమైన వాటిని జయిస్తున్నామా? हमारे भीतर में जो है क्या हम इन पर जय पा रहे ఈ हैं? మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయాన్ని మోకాళ్ళ మీద నెలకొక్కసారైనా చదువుకోవాలి, లేకపోతే వారానికి ఒకసారి చదువుకుని ఇంకా మంచిదే. मत्ती जी का पुस्तक 5, 6, 7 अध्याय हफ्ते में एक बार पढ़ना है, नहीं तो महीने में एक बार पढ़ना है. ఎందుకంటే పాత నిబంధన ఆ యొక్క స్టాండర్డ్స్ కంటే, ఆ శ్రేణి కంటే శ్రేష్టమైన శ్రేణిని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. क्योंकि पुराने नियम की व्यवस्था से अच्छा नया नियम की बातें हैं. కనుక ఆ యొక్క శ్రేష్టమైన స్టాండర్డ్లో మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. वो उत्तम स्तर में हम आना है, प्रभु चाहता है. కనుక ప్రభు సన్నిధిలో, इसलिए प्रभु की उपस्थिति దేవా में, నా జీవితంలో प्रभु जी मेरे जीवन में ఎక్కడెక్కడ పడిపోతున్నాను, मैं जहाँ कहीं गिर गया, అది బాహ్యంగా కాదు, బాహ్యంగా చూసి అంతరంగంలో పోరాటం ఉంటుంది. प्रभु जी वो दृश्य रूप में बाहर देखकर अंदर में युद्ध होता है. ఎవరినన్నా మనకు పడనోళ్ళని చూసినాం అనుకుందాం, अगर हमें किसी से पटता नहीं है, మనల్ని శత్రువులాగా భావిస్తున్నాడు అనుకుందాం, जो हमारे साथ शत्रु के जैसे व्यवहार कर रहा है, ఆయనకు ప్రైజ్ లార్డ్ కూడా చెప్పొద్దు, ప్రైజ్ లార్డ్ కూడా చెప్పొద్దు అని లోన సాతానుడు మనల్ని పడగొడతా ఉంటాడు. అక్కడ हाँ, उस स्थान में अंदर से उसको प्रेज लॉर्ड जय मसीह नहीं बोलना, शैतान अंदर से हमें प्रेरित करता है. కానీ ప్రభు అంటుంటాడు, ఆయన క్షమించు, ఆయనకు ప్రైజ్ లార్డ్ చెప్పు, క్షమించు, ప్రైజ్ లార్డ్ చెప్పు. लेकिन प्रभु बोलता है उसको क्षमा कर दे, उसको जय मसीह बोल. నువ్వు దేవుని స్వరానికి లోబడి విని లోబడతావో अगर आप प्रभु की आवाज़ सुनकर आप अधीन होंगे, నువ్వు జయిస్తావు. आप जय पाएंगे. కానీ ఒక మనిషి కానీ ఒక వస్తువు కానీ ఏ విషయంలో సరే నువ్వు లోకంలో ప్రభు కొరకు నిలబడకుండా పడిపోతున్నావంటే, अगर आप चाहे मनुष्य से चाहे वस्तुओं से आप गिर जा रहे हैं, నువ్వు ఆ 6 లక్షల మందిలో ఇద్దరితో నువ్వు లేవు. वो 6 लाख लोगों में 2 के साथ हम नहीं हैं, యెహోషువ గారు, కాలేబు గారు. यहोशू जी और कालेब जी. వారు ప్రభునందు పూర్ణ విశ్వాసం, పూర్ణ మనసుతో వెంబడించినారు ప్రభును. वे लोग पूरे रूप से अनुगामी थे प्रभु में. ఇదొక్కటే సీక్రెట్ అండి మన జీవితంలో. यही एक गुप्त की बात है. ప్రభు రాజ్యంలో చేరాలంటే प्रभु के राज्य में पहुंचना है तो మనము పైన ప్రభుని ప్రేమించొద్దు. हम ऊपर ऊपर प्रभु से प्रेम नहीं ఎట్లా करना. ప్రేమించాలి? कैसे प्रेम करना చూడండి है? మత్తయి గారి సువార్త देखिए मत्ती जी का 22వ पुस्तक అధ్యాయము 22 अध्याय 37వ వచనము. 37 पद. मत्ती 22 का 37. మత్తయి గారి సువార్త 22వ అధ్యాయం 37వ వచనము. मत्ती 22 का 37. చదువు దయచేసి 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన ఆ. నీ పూర్ణ హృదయంతోనూ ఆ. నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఆ, ఇది ముఖ్యమైనది మొదటినైన ఆజ్ఞ. ఆ, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. దాని వంటిదే. ఇక్కడ उसने उससे कहा तो हाँ। परमेश्वर अपने प्रभु से अपने सारे मन और अपने सारे प्राण और अपनी सारी बुद्धि के साथ प्रेम रख. ఇది మనము సంపూర్ణంగా మన జీవితంలో అలవర్చుకోవాలి. ये हमारे जीवन में पूरे रूप से मानना है. ప్రభు సన్నిధిలో ఇది మనకుంటే మనం జయవంతులమే. प्रभु की उपस्थिति में यदि ये बातें हमारे जीवन में है तो हम जयवंत हैं. దేవుణ్ణి ప్రేమించేవారు, హోల్ హార్టెడ్లీ ప్రేమించేవారు ఎప్పుడు ఓడిపోరు. प्रभु से जो पूरे हृदय से प्रेम करते हैं कभी हारते नहीं हैं. దైవజనుడు భక్త్ సింగ్ గారితో సేవ చేసిన ఒక దేవుని దాసుడు ఉన్నాడు. भाई भगत सिंह के साथ एक प्रभु के दास जो सेवा किए हैं, ఆయన ఏమన్నాడంటే, उन्होंने कहा నా హృదయంలో मेरे हृदय में ఇక స్థలం లేదు, और स्थान नहीं है, ఇక వేరే స్థలం లేదు, दूसरा स्थान नहीं है. ఫుల్ అంటాడు ఆయన. फुल हो गया. టూలెట్ బోర్డు లేదు ఇక్కడ అంటాడు. टू लेट बोर्ड नहीं है, ఇక్కడ ఫుల్ అయిపోయింది, भर गया. ఆక్యుపై. भर गया. वो దేంతో ఆక్యుపై అయింది? किससे भर गया? లార్డ్ జీసస్, లార్డ్ జీసస్, లార్డ్ జీసస్ అంటాడు. प्रभु यीशु मसीह, प्रभु यीशु मसीह. యేసుతో నింపబడింది, प्रभु यीशु से भर ఇక गया వేరే దానికి స్థలం లేదు. और किसी भी बात के लिए ద स्थान లవ్ नहीं. ఆఫ్ లార్డ్ జీసస్, ద వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ అండ్ పవర్ ఆఫ్ లార్డ్ జీసస్, ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ జీసస్,
ఫుల్ అంటాడు. परमेश्वर की आत्मा, परमेश्वर की शक्ति, परमेश्वर का वचन से पूरा भर ఇంకా गया। వేరే లోకము కానీ శరీరానికి కానీ ఏ ఆశలకి ఇక్కడ స్థలం లేదు. और चाहे शरीर की अभिलाषा, संसार की अभिलाषा, किसी भी अभिलाषा के लिए स्थान नहीं है यहाँ। మన హార్ట్ ఆయన హార్ట్ తన బైబిల్ వెనకాల రాసుకొని अपने बाइबल के आखिरी हृदय। भाग में हृदय హృదయం ఆకారం వేసుకొని हृदय का दृश्य बनाकर దాంట్లో ఏం రాసినాడంటే उसमें लिखे हैं, ఓన్లీ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ డ్వెల్లెత్ ఇన్ మీ, सिर्फ मेरा प्रभु ही मेरे भीतर निवास करता నో है, వన్ ఎల్స్. कोई भी नहीं। ఎంత మంచి మాట. कितनी अच्छी बात है ये। ఎప్పుడైతే మనం ఇది చేస్తామో जब हम ऐसा करेंगे, ఓన్లీ లార్డ్ జీసస్, सिर्फ प्रभु यीशु ద లవ్ मसीह, ఆఫ్ లార్డ్ జీసస్, परमेश्वर का ద प्रेम, వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్, परमेश्वर का ద పవర్ ఆఫ్ वचन, లార్డ్ జీసస్, परमेश्वर की ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ शक्ति, జీసస్, परमेश्वर का आत्मा ఫిల్డ్ విత్ ద లార్డ్ జీసస్. पूरा भरपूर हो गया। బా ఆలు జయిస్తారు. वो लोग ही जय पाएंगे, ఎక్కడైనా సరే कहीं भी क्यों ना हो। మనం వేరే దానికి స్థలం ఇస్తే अगर हम दूसरी बातों को स्थान देंगे, మన ఆత్మీయ పడవ మునిగిపోతుంది. हमारा आत्मिक जहाज डूब ఇప్పుడు जाएगा। సముద్రంలో ఓడ వెళ్తుంది अभी समुद्र में जहाज चल रहा है, కదా, కొద్ది చిన్న రంధ్రం పడినా अगर छोटा से उसमें छेद हो जाए, ఆ పడవ మునిగిపోతుంది. वो जहाज डूब जाएगा। కనుక మన జీవితంలో ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. మనం इसलिए कहीं भी हमारे जीवन में मौका नहीं देना। కేవలము దేవుని యొక్క ఆత్మతో ప్రభువైన యేసుక్రీస్తుని నింపబడి ఉంటాం. केवल प्रभु के आत्मा से, प्रभु यीशु से भरते जाना है। కనుక ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇది చాలా इसीलिए पवित्र आत्मा की भरपूरी। అపోస్తలులందరూ కూడా सब प्रेरित लोग, ఆ దినాల్లో సంఘం అంతా కూడా उन दिनों में कलीसिया सभी, పరిశుద్ధాత్మతో నిండిన వారేని రాసింది. हाँ, पवित्र आत्मा से भरे हुए थे। అది మనకు కావాలి. वो हमें चाहिए ఇక వేరే దానికి స్థలం ఇవ్వకూడదు. और किसी भी बात को स्थान नहीं देना। కనుక ప్రభు సన్నిధిలో इसलिए प्रभु की उपस्थिति ఇంకో में వాక్యం మనం చదువుకుంటాం. और एक वचन हम అది पढ़ेंगे, సంఖ్యాకాండం. गिनती पुस्तक। యోషువ గారు, కాలేబ్ గారు ఆ కానాన్లో ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణము मुख्य कारण यहोशू और कालेब जी वहाँ पहुँचने के लिए, చూడండి దయచేసి देखिए दया करके, 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. गिनती की पुस्तक 14 अध्याय 24 पद, ఆ, 24। 24వ వచ్చిన దయచేసి అందరం కూడి మనం చూడండి. అది దయకరికి 23, 24 చదువుదాం. 23 और 24. 24 पढ़िए। కాగా వారి పితరులకు ప్రాణపూర్వకముగా నేనిచ్చిన దేశంను వారు చూడనే చూడరు, ఆ, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. ఆ, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు ఇప్పుడు చేత ఆ మాట చాలండి. ఆ మాట చూడండి, రెండు ఎంత శ్రేష్టమైన మాట రాస్తుంది. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత. परंतु इस कारण कि मेरे दास कालिब के साथ और ही आत्मा है और उसने पूरी रीति से मेरा अनुकरण ఆ, किया है। పూర్ణ మనసుతో అని రాస్తుంది అక్కడ. पूरी रीति से, సగం మనసు కాదు, आधे मन से नहीं, లేకపోతే 75%, 70% అని కాదు, 75% नहीं, కానీ పూర్తిగా 100% ప్రభుత్వం నింపబడినాడు. लेकिन 100% वो परमेश्वर से भर गया, ప్రభునే వెంబడించాలి. प्रभु का ही अनुकरण किया। కొంతమంది అంటా ఉంటారు, నువ్వు మరి యవనస్తుడు కదా, कुछ लोग बोलते हैं जवान है ना, ఇంకా నీకు చాలా వయసు ఉందయ్యా, अभी बहुत उम्र है, ఎందుకు నువ్వు వేస్ట్ చేసుకుంటావు, क्यों आप अपने समय को बर्बाद ఎందుకు कर యేసు रहे ప్రభు हैं, యేసు ప్రభు యేసు ప్రభు యేసు మందిరం అని ఎప్పుడు అక్కడ పడతా ఉంటావు, क्यों हमेशा मंदिर जाते हैं, प्रभु यीशु बोलते रहते हैं, ఎప్పుడు బైబిల్ బైబిల్ అంటుంటావు. कभी भी बाइबल बाइबल बोलते हो। తర్వాత నువ్వు కొద్ది పెద్దగైనాక చేసుకో. आप थोड़े बड़े होने के बाद आप करिए ये सब। అది సాతాన్ యొక్క భయంకరమైన సలహా. అది वो शैतान का बहुत भयंकर सलाह है। కాలేబు గారిని కూడా అట్లా మోసం చేయడానికి ఎంతో సాతాను ప్రయత్నం చేసి ఉండొచ్చు. कालिब जी को भी शैतान बहुत धोखा देना चाहा, కానీ కాలేబు గారు అక్కడ మోసపోలేదు. लेकिन वो धोखा नहीं खाया, ఆయన जయం పొందినాడు. అక్కడ वो जय पाया। ప్రభు కొరకు పూర్ణ మనసుతో, प्रभु के लिए హోల్ पूरी హార్టెడ్, रीति से, హోల్ హార్టెడ్, पूरे हृदय के साथ నిజంగా అటువంటి జీవితం మనకు ఉండాలి. ऐसा जीवन हमें चाहिए। ఈ లోకంలో మనం ఉండము, మనకు తెలుసు. ये संसार में हम नहीं रहेंगे, ఒక हमें రోజు मालूम విడిచిపెట్టి है, వెళ్ళిపోవాలి. एक दिन छोड़ के जाना है। తెలిసి కూడా, जानकर भी, ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి, తెలిసి కూడా एक बार याद रख लीजिए, ఈ जानकर లోకాన్ని విడిచిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి తెలుసు. भी इस संसार को छोड़ हमें जाना है, मालूम है। ఈ లోకం తాత్కాలికమైంది, ये संसार क्षण भंगुर है, టెంపరవరీ, क्षण भर का है, कुछ तात्कालिक, दिन का తాత్కాలిక. कुछ दिन का। అయితే
మనం ఉండేది అక్కడ పర్మనెంట్. हम वहाँ पर सदा के लिए रहना है। ఇది తెలిసి కూడా ये जानकर भी మనము ఆ విషయం కొరకు పూర్ణ మనసు మనము పూర్ణ ధ్యానం ఉంచకుండా उस विषय में हम पूरे रीति से अनुगामी नहीं మన होकर లక్ష్యము हमारे केंद्र को, లక్ష్యము हमारा केंद्र, हमारा निशान, ప్రభు మీద ఉంచాల్సిన లక్ష్యము प्रभु के ऊपर रहने के हमारे जो निशान है, ఎప్పుడైతే అలక్ష్యం అవుతుందో, हाँ, जब हम लापरवाही कर रहे हैं, లక్ష్యము అలక్ష్యం అవుతుందో जब हमारा निशान को हम चूक जा रहे हैं, అయిపోయింది, మనం పడిపోతాం. वहीं हम गिर जाएंगे। కనుక జాగ్రత్తగా ఉందాం. इसलिए सावधानी से रहना కనుక है। యేసు వారు అన్నారు, పరిసయ్యులు శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి. इसलिए प्रभु यीशु ने कहा, शास्त्रियों और फरीसियों की धार्मिकता से बढ़कर हमारी धार्मिकता వారు होना। ధర్మశాస్త్ర నీతిని అనుసరించినారు, మోషే ధర్మశాస్త్ర నీతిని అనుసరించినారు. उन्होंने मूसा की व्यवस्था का अनुकरण किया। ఇంకో మాట చెప్పాలంటే పాత నిబంధనల కాల నీతిని అనుసరించినారు. अगर और एक बात में बोला जाए तो पुराने नियम को उन्होंने पालन किया। దాన్ని మించి మన నీతి ఉండాలని ప్రభు అంటున్నాడు ఇక్కడ. उससे बढ़ के हमारी धार्मिकता रहना है। प्रभु దాని कह అర్థం रहा ఏంటి? है, మనం उसका अर्थ చూస్తున్నాం. क्या है? हमने देखा। ఏం చూస్తున్నాము? हमने क्या देखा? ఏదో వాళ్ళు 2 సార్లు ఉపవాసం ఉంటే 4 సార్లు అట్లా కాదు, వాళ్ళు దర్శన భాగం ఇస్తే మనం 20% ఇచ్చేది కాదు. अगर वे लोग 2 दिन उपवास है तो हम 4 दिन, वे लोग 10 है तो हम 20, 10वां भाग नहीं। మనము ఆ నేను చెప్పినాను, క్వాంటిటీ కాదు క్వాలిటీ పెరగాలి. हाँ, परिमाण नहीं लेकिन संख्या बढ़ना है, కనుక నేను ना గుణ్ బడినా गुण बढ़ना है। మన క్వాంటిటీ కాదు క్వాలిటీ పెరగాలి. క్వాలిటీ క్రిస్టియన్, हाँ, क्वालिटी मसीह रहना हम। అచ్చే సద్గుణ్, हाँ, మంచి सद्गुण, సద్గుణములతో మనం నింపబడాలి. अच्छे गुणों से हम भरपूर रहना। ఈ లోకము యేసుని చూసి ఆశ్చర్యపడతా ఉంటారు. ये संसार क्या? యేసుని చూసి ఆశ్చర్యపడుతుంటారు. हाँ, प्रभु यीशु को देखकर सब चकित होते हैं। పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక మాట అంటారు, बड़े बड़े भी एक बात कहते हैं। యేసులాగా జీవించాలంటే అసాధ్యం అంటుంటారు. हाँ, प्रभु यीशु के जैसे अगर जीना है तो ये असंभव है। సో హోలీ, वो बहुत पवित्र है, పవిత్రమైన పూర్ణుడు, పరిపూర్ణుడు అంటారు. वो परिपूर्ण परमेश्वर है, पवित्र పెద్ద है। పెద్ద గురువులు, హిందూ గురువులు, ముస్లిమ్స్ గురువులు కానీ అందరూ అంటారు యేసు లాంటి పవిత్రుడు ఇంతవరకు ఎవరు పుట్టలేదు. हिंदू लोग के गुरु और मुस्लिम लोग के गुरु बोलते हैं प्रभु यीशु के जैसा पवित्र कोई नहीं है। ప్రపంచంలో ప్రతి మనిషి యేసుని మెచ్చుకుంటారు. पूरे संसार में हर कोई प्रभु यीशु को पसंद करता ఆయన है। జన్మం విషయంలో కానీ, ఆయన జీవితం విషయంలో కానీ ఆయనకు సమానమైన వారు లేరు. उसके जन्म के विषय में, उनके जीवन की शैली के विषय में उनके समान, प्रभु यीशु के समान कोई नहीं है। ఆయన లాంటి క్వాలిటీస్ మనం సంపాదించుకోవాలి. हाँ, वो प्रभु यीशु के जैसे गुण हम प्राप्त करना है। వివేకానంద అనేటువంటి హిందూ గురువు, विवेकानंद जो हिंदुओं के गुरु हैं, ఆయన కూడా అన్నాడు, उन्होंने कहा, ఒకవేళ నిజమైన గురువును, నిజమైన దేవుని వెతుకుతున్నారా, अगर आप सच्चे गुरु को और सच्चे परमेश्वर को खोज ఒక रहे हैं, పరిపూర్ణ దేవుణ్ణి, పరిపూర్ణమైన గురువుని ఎదుగుతున్నారా, अगर आप पूर्ण परमेश्वर को खोज रहे हैं, ఒకే ఒకరు ఉన్నారు, एक ही एक है, ఆయనే యేసుక్రీస్తు అన్నాడు. ఆయన वही प्रभु मसीह है। ఒక హిందూ గురువు एक వాళ్ళ దేవతల గురించి ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వలేదు, కానీ యేసు గురించి సాక్ష్యం ఇచ్చినాడు. एक हिंदू गुरु होकर भी वो अपने देवताओं के बारे नहीं पर प्रभु यीशु मसीह के बारे उन्होंने गवाही दी। చూడండి, మీరు ఎవరి గురించైనా మీరు ధ్యానించి చూడండి, देखिए, आप लोग किसी के बारे में भी ध्यान करके देख लीजिए, ఏదో ఒక తప్పిదములు, ఏదో ఒక పాపాలు వాళ్ళ జీవితంలో కనబడతాయి. कुछ ना कुछ पाप और कुछ ना कुछ गलती उनके जीवन में दिखता है। కానీ యేసు ఒక్కరే అన్నారు, लेकिन प्रभु सिर्फ एक अकेला, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలుగుతారన్నారు. अगर मुझ में पाप है तो क्या आप लोग दिखा सकते हैं? ఎవ్వరు అక్కడ పెద్ద పెద్ద శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు, ఎవ్వరు నోరు తెరవలేదు. बड़े बड़े गुरु शास्त्री फरीसी थे, किसी ने अपने मुंह को नहीं పెద్ద పెద్ద खोला। రాజులు కూడా ఈయనలో నాకు ఏం పాపం కనబడట్లేదు అన్నారు. हाँ, बड़े बड़े राजाओं ने भी कहा इसमें हमें कोई दोष नहीं दिखता। సో ఈ క్వాలిటీలోకి రావాలి. इस गुण में हम आना है। సో ఈ లోకంలో చాలా క్వాంటిటీ, అంటే చాలా మంది పెద్ద గురువులు వచ్చినారు, దేవతలు వచ్చినారు, దేవుళ్ళు అనబడిన వారు వచ్చినారు, కానీ క్వాలిటీ లేదు వాళ్ళు. हाँ, बहुत लोग इस संसार में बड़े बड़े गुरु के रूप में आए लेकिन उनमें गुण नहीं है। కనుక ఈ రోజు మనం నేర్చుకున్న సంగతి ఏంటంటే, इसलिए आज जो हमने सीखा वो क्या है? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మన నీతి అధికం కావాలి. हाँ, तो परमेश्वर के राज्य में हमें पहुंचना है तो हमारी धार्मिकता अधिक रहना।
నరహత్య చేయొద్దు అన్న దాన్ని మనం ధ్యానించినాం. हाँ, हत्या नहीं करना हमने देखा, అది పాత నిబంధన కాలం वो ఆజ్ఞ. पुराने नियम की बात है. కానీ ఈ కొత్త నిబంధనలో దేవుడి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే కోపమే పడద్దు, కోపపడద్దు. लेकिन नए नियम में प्रभु आज्ञा दे रहा है हम गुस्सा नहीं करना, ఇంకోటి ద్వేషం ఉండదు. ద్వేషం ఉంటే నరహంతు కూడా నువ్వు. बैर नहीं रखना, नहीं तो हम हत्यारे हैं. అంటే ఎంత అద్భుతమైన స్టాండర్డ్ మనకు నేర్పిస్తున్నాడు. कितना अद्भुत स्तर हमें सिखा रहा है. మనం ఆ రీతిగా వీటన్నిటిపైన జయం పొందాలి. इस रीति से हम हर बात में जय पाना है. ఇశ్రాయేలు కూడా 7 జాతుల మీద జయం పొంది కానాను స్వతంత్రించుకునే బలం దేవుడు ఇచ్చినాడు. इस्राएली लोगों को 7 जातियों के ऊपर जय पाने के लिए प्रभु ने बल दिया. అవిశ్వాసముతో దేవునియందు దేవుని బలమందు విశ్వాసం ఉంచకుండా వారు సొంత జ్ఞానంతో వెనకాలకి వెళ్ళిపోవాలనుకున్నారు. प्रभु के शक्ति में विश्वास न रखते हुए स्वयं के बल से वे पीछे चले गए. ఎంత నష్టపోయినారు. कितनी हानि उन्होंने उठाई. అరణ్యంలో రాలిపోయిన బైబిల్లో రాసి जंगल में वे ढेर हो गए, बाइबल में लिखा है. దేవుడు ఒక మార్గం చూపిస్తున్నాడు. परमेश्वर एक मार्ग दिखा रहा నువ్వు है. అటు కాకుండా వెనకాలిపోతానంటే ఎంత ఘోరం అది. अगर आप आगे नहीं जाकर पीछे जाएंगे तो कितनी भयंकर बात है. జ్ఞాపకం ఉంచుకోండి. याद रख लीजिए, ముందుకు పోవడానికి దేవుడు ఆయుధాలు ఇచ్చినాడు. आगे जाने के लिए परमेश्वर ने हथियार दिया. ఆ ఆత్మీయ దుపకరణాలు అంటారు దాన్ని. हाँ, उसको आत्मिक हथियार कहते అది हैं. విశ్వాస డాలు కానీ, అది టోపీ కానీ, మన రక్షణ శిరస్త్రానం కానీ, అది కత్తి కానీ, పాదరక్షలు అన్నీ ఏవైనా సరే ముందుకు పోవడానికి నీతి అని మైమరు, हाँ, वो उद्धार का टोप, सत्य की धार्मिकता, ये सब प्रभु ने, विश्वास की ढाल, प्रभु ने हमें ये सारे हथियारों को दिया है. పౌలు గారు అదే అన్నాడు, నేను ముందుకే సాగుతున్నాను అన్నాడు. पौलुस जी वही कहते हैं, मैं आगे की ओर बढ़ रहा हूँ. వెనుకనే మరిచి ముందుకు సాగుతున్నాను నేను. बीती बातों को मैं भूल कर आगे की ओर बढ़ रहा हूँ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, लेकिन इन लोगों ने क्या किया, కానాన్ వైపు వెళ్ళకుండా మళ్ళీ ఐగుప్తు వైపు తిరిగినారు. कनान जाने के बदले वे लोग मिस्र की ओर मुड़ गए. ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. एक बार याद रख लीजिए, ముందు పోవడానికి దేవుడు ఆయుధాలు ఇచ్చినాడు. आगे जाने के लिए परमेश्वर ने हथियार दिया. వెనక ఏ సెక్యూరిటీ లేదు, ఏ సంరక్షణ లేదు వెనకాల. पीछे कोई भी सुरक्षा नहीं है. తిరగగానే ఏమవుతుంది, घूमते ही क्या होगा, సాతాను వేసి కొట్టేస్తాడు. शैतान धनुष चलाएगा. సాతాను బాణం వేసి కొట్టేస్తాడు. हाँ, शैतान धनुष चला के मार देगा. అందుకొరికి పడిపోతున్నారు, అందుకొరికి ఆత్మిక చచ్చిపోతున్నారు. इसलिए मर जा रहे हैं, आत्मिक रूप से मर जा रहे हैं. నువ్వు వెళ్తే పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్న గురి ఉంది కదా, అక్కడికి వెళ్తుండాలి అంతే. अगर आपको स्वर्ग जाने का निशाना है तो आप आगे चलते रहिए. ప్రభువుని చేరుకోవాలి, నా ప్రభువుని చేరుకోవాలి, मेरे प्रभु के पास मैं पहुंचना है. ఆ గురితో నడుచుకోవాలి. वो निशाने से चलना है. దాని నుంచి మనం వైదొలిగించడానికి ఎన్నో శక్తులు ఉన్నాయి ఈ లోకంలో. हाँ, बहुत सारी शक्तियाँ इस संसार में है हमें घबराने के लिए, మనల్ని భయపెట్టి భ్రమపరచడానికి, हमें डराने के लिए और हमें घबराने के लिए. ఇప్పుడు अभी ఇశ్రాయేలు అంత శ్రేష్టమైన వాగ్దానం పొంది కూడా పోగొట్టుకున్నారంటే మన విషయం ఎంత జాగ్రత్త పడాలని నేను భయపడుతూ చెప్తున్నాను. मैं बहुत डरते हुए बोल रहा हूँ, इसराइली लोग प्रतिज्ञा के भागीदार थे. हमारे लिए ये डरने वाली बात है. మనము జాగ్రత్తగా ఉందాం. हम सावधानी से रहना ఆ है. రాజ్యం పొందడానికి మనము పూర్ణ మనసుతో కాలేబ్ గారి లాగా, యెహోషువ గారి లాగా నడుచుకోవాలి. हम पूरे मन से अनुकरण यहोशू जी, कालेब जी के जैसे चलना है. ఈ హృదయంలో ఓన్లీ లార్డ్ జీసస్, इस हृदय में केवल प्रभु यीशु मसीह. నో టూలెట్ బోర్డు లేదు ఇక్కడ. टूलेट बोर्ड नहीं है. ఇంకా వేరే కిరాయి ఇవ్వడానికి ఏం లేదు ఇక్కడ. किराए में देने के लिए कोई घर नहीं है. ఫుల్ టోటల్ ఫుల్ पूरा प्रभु के लिए భర్పూర్ भर. యేసుక్రీస్తు ప్రభుతో నింపబడి ఉన్నాను. हाँ, प्रभु से भर जाना. కనుక మన జీవితంలో इसलिए हमारे जीवन में ఎల్లప్పుడూ అదే మనం నేర్చుకుందాం. हर समय यही सीखना है. ఒక పాట కూడా ఒక బ్రదర్ రాసినారు, एक गीत भी एक भाई ने लिखा, యేసు ప్రభువా నిలువెల్లా నువ్వు నాలో నిండి ఉన్నావు. प्रभु यीशु तू दिन भर मुझ में भरपूरी है. నిలువెల్లా నాలో నిండి ఉన్నావు, నిలువెల్లా టాప్ టు బాటమ్. अच्छा, सिर से लेके पैर तक तू भरपूर है मुझ में. అంటే ఎక్కడ ఖాళీ లేదు. कहीं भी खाली नहीं है. ఎక్కడి నుంచి టాప్ టు బాటమ్ వరకు పూర్తిగా యేసు ప్రభుతో నింపబడినాడంటే ఎంత మంచి జీవితం అది. कितना अच्छा जीवन है ना, सिर से लेके पांव तक प्रभु भरा हुआ है. అది కాలేబ్ గారి జీవితం. वो कालेब का जीवन. మనము ఆచార క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు అంటే మనము అది దేవునికి ఇష్టమైంది కాదు. परमेश्वर को पसंद नहीं है हम रीति
नियम को मानने वाले मसीह रहे तो నిజమైన క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉండాలి. सच्चा मसीह प्रभु चाहता है. మత్తయి గారి స్వార్థ 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము జీవితాంతం కూడా పాటిస్తుందాం. मत्ती 5, 6, 7 जीवन भर इसका पालन करना है. మనము వారానికి ఒకసారి చదివినా మంచిదే. हम हफ्ता में एक बार भी पढ़े तो अच्छी बात है. ప్రార్థన చేసుకుంటాం. प्रार्थना करेंगे. మహాపరిశుద్ధుడా, ప్రేమగల పరలోక తండ్రి, కృపా సత్య సంపూర్ణ, వందనాలు స్తోత్రం దేవా. నమ్మకమైన తండ్రి, నువ్వు మరి అత్యున్నత సింహాసనాసనంలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, గొప్ప దేవుడు నాయన తండ్రి. మరి సాయంకాల సమయంలో మరి తండ్రి బైబిల్ స్టడీ ద్వారా తండ్రి మా కొరకు తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు స్తోత్రం. నిజంగా ప్రభా, మరి దానియేలు గ్రంథంలో తండ్రి మీ యొక్క కార్యములు మహా గొప్పవి తండ్రి. మరి అవి ఎంతో అత్యున్నతమైనవిగా తండ్రి మరి ఉంటున్నాయి ప్రభా. నిత్య రాజ్యంలో ప్రభా మేము చేరుట కొరకై ప్రభా మరి ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలనో తండ్రి దేవా మాకు స్పష్టంగా వివరిస్తూ వస్తున్న ప్రేమను బట్టి వందనాలు. కృపగల దేవా, నిజంగా మాలో మరి తండ్రి మరి అవును తండ్రి దేవా, శాస్త్రంలో పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి కలిగి ఉండండి ఎడల పరలోక రాజ్యంలో చేరని సెలవిస్తూ వచ్చారు. నిజంగా ప్రభా, మరి కొద్ది మాత్రం నీతి అయినా మేము కలిగి ఉండలేదని తండ్రి ఒప్పుకుంటున్నాం. కృపగల దేవా, నిజంగా ప్రభా మా సోదరుని మరి తండ్రి ప్రేమించే మనసు లేక ప్రభా మరి అవును తండ్రి మరి మిమ్మల్ని ప్రభా అవును తండ్రి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవాలని ప్రభా మరి లేఖనం చెప్తుంది. కానీ ప్రభా అవును తండ్రి మేము తండ్రి మరి ఆ రీతిగా ప్రేమ లేని వారు మనం ఒప్పుకుంటున్నాం తండ్రి. మరి నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించని మీరు చెప్తూ వచ్చారు. కృపగల దేవ, వీటిలో ఏ ఒక్కటిని ప్రభా మేము కలుగుండలేదని ఒప్పుకుంటూ సర్వోన్నతుడా మరి అవును తండ్రి సంపూర్ణంగా తండ్రి మరి మా సహోదరుని ప్రేమించి వారంగా మేము ఉన్నట్లుగా తండ్రి మరి ఈర్ష్య ద్వేషాలు తండ్రి మరి తీసివేసుకొని తండ్రి పూర్ణ మనసుతో ప్రభు మరి అవును తండ్రి ప్రేమించే హృదయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపగల దేవ, మరి కాలేబు గురించి ప్రభు మరి గొప్ప తండ్రి మరి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. కృపగల దేవ, మంచి తండ్రి మరి పూర్ణ మనసు గలవాడైనందున ప్రభు మరి మీ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. కృపగల దేవ, అట్టి పూర్ణ మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నమ్మకమైన తండ్రి మరి నీవే సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు తండ్రి. మరి మీ యొక్క రాజ్యంలో చేర్చుకుంటకై తండ్రి మమ్మల్ని ప్రభు మరి మీరే తండ్రి మరి అవును తండ్రి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అవును తండ్రి రాతి గుండె కలిగినటువంటి వారిని కృపగల దేవ మీరే సెలవిస్తూ వచ్చారు. మాంస గుండెగా చేస్తానని నా ఆజ్ఞలు కట్టలను అనుసరించి వారుగా నేనే చేస్తాను సెలవిచ్చిన దేవుడో తండ్రి. మమ్మల్ని మేము మీకే అప్పచెప్తూ తండ్రి మీరే మాకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన అగాపే ప్రేమ, పరిశుద్ధాత్మనిక దివ్య ఆశీర్వాదకరమైన సమాధానకరమైన సహవాసము, సంపూర్ణ నడిపింపు, నింపుదల ఆయన రాజ్యమున నీతిని వెదుకు వారికి మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడిగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రవచితమైతే మరలా మేము శనివారం మనము ప్రార్థనలు కలుసుకుంటాం. कृपया प्रभु की इच्छा तो शनिवार के दिन शाम 7 बजे फिर हम एकत्र होंगे. जब तक प्रभु हमारे साथ रहे, प्रभु मन तोड़े उनका. गॉड ब्लेस यू. प्रेज द लॉर्ड.